మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మింట్ కాంపౌండ్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన ఎమ్మెల్సీ కవిత. అనంతరం అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకు సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ మద్దతు కోరిన ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత కృషికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన జాన్ వెస్లీ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలి. పూలే విగ్రహాన్ని ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతుకు కూడగట్టాం. రిజర్వేషన్లకు 50% పరిమితి అడ్డంకి తొలగిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుతో 9 రాష్ట్రాల్లో 50% పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. తక్షణమే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళాలి. కులగణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బహిర్గతం చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన అభినందనీయం. తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. కుల అసమానతలను నిర్మూలించకుండా దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్ళదని మా నమ్మకం. కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిందే. ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన వివరాలను బహిర్గతం చేయాలి. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి మీ అందరికీ తెలుసు, ముందు నుండి కూడా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న సంస్థ. ఇవాళ కాదు, 15 ఏండ్ల కింద అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 72 గంటలు నేను దీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం. అందుకనే అదే కోవలో ఇవాళ పూలే ఉండాలని అడుగుతున్నాం. మరి ప్రభుత్వం దిగి వచ్చి పూలే విగ్రహం అసెంబ్లీలో ఇప్పుడు కాదు, కానీ ట్యాంక్ బండ్ మీద పెడతామని ఇవాళ పూలే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం కార్వాన్లో మీటింగ్ పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి స్థలాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం. పూలే బొమ్మలు ఎన్ని ఉంటే అంత మంచిది, కానీ ఉండాల్సిన చోట కూడా తప్పకుండా ఉండాలి. అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండాలి. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసం ఈ మాట చెప్తున్నామంటే, మనము పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలి. దాంతోపాటు మా బీసీలం మేమెంతుంటే మాకంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టినాం. అది ముందుకొచ్చింది, కులగణన జరిగింది. దాని తర్వాత ఇవాళ 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. కానీ ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది, కానీ ఇంకా నిజం కాలేదు. అది నిజం కావాలంటే ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర కూడా పాస్ కావాలి. మరి ఇవాళ పూలే విగ్రహం అసెంబ్లీలో వద్దు అని మనం ఇప్పుడే జబ్బలు జారేస్తే 42% రిజర్వేషన్ కూడా అటే పోతుంది. కాబట్టి అసెంబ్లీలో పెట్టిన 42% బిల్లు పాస్ కావాలి, పూలే విగ్రహం కూడా రావాలి. దాంతోపాటు ఇంకొక మాట, కారవాన్లో ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఉన్నది 61 పేర్లు. అందరి పేరు కూడా నేను చదువుతా, ఎందుకంటే ఈ ఒక్కొక్క పేరు ఒక్కొక్క కుల సంఘానికి సంబంధించిన నాయకుడిది. సో ఇవాళ మేము అడిగేది ఏంటంటే, బీసీలు అంటే 1-2 కులాలు కాదు, 120 కులాల పైచిలకు వాళ్ళందరినీ కలిపి మనం బీసీ సమాజం అంటున్నాం. మరి ఇవాళ అటువంటి బీసీ సమాజంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది? లెక్కలు పెట్టినాం అంటుంది. కానీ చాలామంది ఈ హైదరాబాద్లో మాకు కంప్లైంట్ చేసిండ్రు, జిల్లాలలో మాకు కంప్లైంట్ చేసిర్రు, అక్క సరిగ్గా రాలేదు, మా ఇంటికి రానే లేదు, వస్తే కూడా వివరాలు సరిగ్గా తీసుకోలేదని కంప్లైంట్ చేసిండ్రు. చాలామంది మా లెక్కలు మేము రాపించుకోలే అన్నారు. మరి అందుకని నేను ఇవాళ ప్రభుత్వాన్ని మీ అందరి ముందు ఒక విషయం అడగదలుచుకున్నా. మీరు లెక్కలు పెట్టినామంటున్నారు, ఆ లెక్కలు బాదాపుతా డిస్ప్లే పెట్టండి. మన డివిజన్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ డిస్ప్లే పెట్టండి. ఊర్లలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది,
అక్కడ డిస్ప్లే పెట్టండి. ఎవరిదన్నా పేరు మిస్ అయితే తప్పకుండా మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ పూలే గారి జయంతి సందర్భంగా మూడు విషయాలు నేను కోరుతా ఉన్నా. ఒకటి, అసెంబ్లీలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో పూలే గారు ఉండాలి, అక్కడ వారి విగ్రహం పెట్టాలి. 2, 42% బీసీ బిల్లు ఎక్కడైతే రాష్ట్రంలో పాస్ అయిందో కేంద్రంలో పాస్ అయ్యేటట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద మనందరం కలిసి ఒత్తిడి తీసుకురావాలి. దానికి ప్రభుత్వం మనందరినీ కూడా అఖిలపక్షం తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి పోవాలి. 3, మీరు ఆల్రెడీ చేసిన బీసీ కులగణన వివరాలు ఎంఆర్ఓ ఆఫీస్లో గ్రామ పంచాయతీలలో డిస్ప్లే పెట్టాలి. ఈ 3 ఏవి కూడా గొంతెమ్మ కోరికలు కావు, న్యాయమైన కోరికలు. బీసీలకు న్యాయం జరగాలంటే చేసి తీరవలసిన కోరికలు. నేను ఒక తల్లిని, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. నా ఆలోచన ఏముంటుంది, ఎంతసేపు ఖచ్చితంగా నా కొడుకు బాగా చదువుకోవాలా, వాడికో మంచి ఉద్యోగం రావాలని ఆలోచన ఉంటుంది. అట్లనే ఇక్కడ ఉన్న అనేక మంది తల్లులకు కూడా అదే ఆలోచన ఉంటుంది. ఇవాళ మేము పట్టుబట్టినాం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే కేవలం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మాత్రమే అడిగింది. ఏమని? రాజకీయాలకు వేరే బిల్లు పెట్టండి, విద్యకు వేరే బిల్లు పెట్టండి, ఉద్యోగాలకు వేరే బిల్లు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీసీ ఐక్యవేదిక నాయకులందరికీ కూడా తెలుసు, ఎప్పుడు బీసీ రిజర్వేషన్ అన్నా ఎవరో ఒకరు కోర్టుకు పోతారు, ఆయనతో అది అటే ఆగిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే 3 సపరేట్ బిల్లులు పెట్టాలన్నాం. సరే, ప్రభుత్వం దిగొచ్చి 2 బిల్లులు పెట్టింది. ఆ బిల్లులు త్వరితగతిన పాస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలని కూడా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.